హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ అండ్ రంగోలీ. ఈ రోజు వీడియోలో పచ్చిమామిడికాయ రోటి పచ్చడిని చేసి చూపించబోతున్నాను. ఈ పచ్చిమామిడికాయ రోటి పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా చేసుకుని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని పచ్చడి వేసుకుని తిన్నారంటే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ పచ్చడిని ఎలా చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూసేద్దాం. దీనికి ముందుగా ఇక్కడ నేను పచ్చడి కోసం ఒక మామిడికాయ తీసుకున్నాను. మనం తీసుకునే మామిడికాయ రంగు వచ్చింది కాకుండా ఇలా పచ్చిగా ఉన్నదే సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా పచ్చిగా ఉన్నది తీసుకుని దానికి పైనుండే చెక్క అంతా ఇలా నీట్గా పీల్చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఒకసారి వాటర్తో ఈ కాయని వాష్ చేసుకున్న తర్వాత పొడి క్లాత్తో నీట్గా తడేమి లేకుండా ఈ మామిడికాయని తుడుచుకోండి. తుడుచుకున్న తర్వాత ఇలా చాకుతో చిన్న చిన్న ముక్కల్లాగా ఈ మామిడికాయ ముక్కల్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పచ్చడిని కావాలంటే పచ్చికారంతో అయినా కూడా చేసుకోవచ్చు. కానీ నేను ఈరోజు ఈ వీడియోలో ఈ పచ్చి మామిడికాయ పచ్చడిని ఎండుమిరపకాయలు వేస్ట్ చేస్తున్నాను. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఒక టీ స్పూన్ వరకు ఆవాలు, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి. మనం ఈ పచ్చళ్ళలో ఆవు పిండి మెంతిపిండి కూడా వేసుకోవాలి. దానికోసం నేను తీసుకున్న ఒక మామిడికాయ సరిపడగా ఆవాలు మెంతులు అనేవి వేయించుకుంటున్నాను. ఆవాలు మెంతులు 1 నిమిషం పాటు ఇలా మీడియం ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇవి కొంచెం చల్లారనివ్వండి. ఇప్పుడు అదే బాండీలో 1 టీ స్పూన్ వరకు నూనె వేసుకోండి. వేసుకుని నూనె అనేది వేడైన తర్వాత దీంట్లో ఒక 15 నుంచి 20 వరకు ఎండుమిరపకాయలు వేసుకోండి. మనం పచ్చిమామిడికాయతో పచ్చడి చేస్తున్నాం కాబట్టి పచ్చిమామిడికాయ కొంచెం పుల్లగా ఉంటుంది. అందువల్ల ఈ పచ్చడి అనేది కొంచెం కారంగానే ఉంటే బాగుంటుందండి. అందువల్ల ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. వేసుకుని ఎండుమిరపకాయలని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఇలా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే బాండీలో మనం పోపు కూడా వేసేసుకుందాం ఈ పచ్చడి కోసం. దానికోసం ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నూనెని వేడి చేసుకోండి. నూనె అనేది వేడైన తర్వాత దీంట్లో ఒక 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోండి. అలాగే దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పచ్చనిపప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మినపప్పు వేసుకోండి. వేసుకుని ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు వీటిని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలు ఇలా కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోండి. ఈ వెల్లుల్లిపాయ రెబ్బలకి పొట్టు ఏమీ తినవసరం లేదు. ఇలా పొట్టుతోనే ఇలా కచ్చాపచ్చగా దంచుకొని వేసేసుకుని ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకోండి. ఇంగువ అనేది ఆప్షనల్, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. వేసుకుని మొత్తం కలిసేలాగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని వీటిని 1 సెకండ్ పాటు ఇలా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసి పోపును కొంచెం చల్లారనివ్వండి. ఈ పోపును దించి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం పచ్చడి అనేది గ్రైండ్ చేసుకోవాలి. మీ దగ్గర ఒకవేళ రోల్ ఉంటే కనుక ఈ ప్రాసెస్ అంతా కూడా రోల్లోనే చేసేసుకోవచ్చు. ఈ పచ్చడి నూరుకునేది ఒకవేళ మీ దగ్గర రోల్ లేకపోతే కనుక ఇలా మిక్సీ జార్లో ముందుగా మనం వేయించుకున్న ఆవాలు మెంతులు వేసి కోర్స్గా ఒకసారి గ్రైండ్ చేసుకోండి. తర్వాత మనం వేయించుకున్న ఎండుమిరపకాయలు వేసుకోండి. వేసేసుకొని దీంట్లోనే ఒక 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలు, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర, తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు అనేది నేను ఇక్కడ కల్లుప్పు వేసుకున్నాను. వేసుకుని ఇలా ఫస్ట్ కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు దీంట్లో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలన్నీ వేసేసుకోండి. మామిడికాయ ముక్కలన్నీ వేసేసుకుని మూత పెట్టేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. మరీ పేస్ట్లా కాకుండా అక్కడక్కడ ముక్కలు తగులుతూ ఉండేటట్టుగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. అప్పుడే పచ్చడి అనేది టేస్టీగా అక్కడక్కడ ముక్కలు తగులుతూ చాలా బాగుంటుంది. ఒకవేళ మీద ఇంకో రోల్ ఉంటే రోల్లో కూడా ఇలాగ కచ్చపచ్చగా దంచుకుని వేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసుకునే పచ్చడిని మనం పోపు వేసి ఉంచుకున్నాం కదా ఆల్రెడీ, దాంట్లోకి పచ్చడిని వేసేసి మొత్తం కలిసేలాగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వేరొక బౌల్లోకి పెట్టేసుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ రోటి పచ్చడి అనేది రెడీ అయింది. దీన్ని అప్పటికప్పుడు ఇలా అన్నంలో వేసుకునైనా తినేసేయచ్చు. ఒకరోజు ఆగితే ఇంకా బాగుంటుంది. ఇలా వేసుకుని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని పచ్చడి వేసుకుని తింటే టేస్ట్ అనేది అదిరిపోతుందండి. మీరు కూడా ఇప్పుడు మార్కెట్లో బయట అక్కడక్కడ మామిడికాయలు కనిపిస్తూ ఉంటున్నాయి కదా, తెచ్చుకుని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా ఉందో నా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి.